జీవితాన్ని ప్రభువునకు మనము అంకితము చేసుకోవాలి. ఒక వృద్ధుడు కూడా లేకపోలేదు. వృద్ధుడు రాత్రి వేళ ప్రభు దగ్గరకు వచ్చాడు. నికోదేము అనబడినటువంటి వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు అతనితో మాట్లాడుతూ అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు పరలోక రాజ్యములోనికి ప్రవేశింపలేడు అని చెప్పాడు. ఆ వృద్ధుడు అన్నాడు, నేను ఎలా చెప్పాడు? ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే మరలా తల్లి గర్భములోనికి వెళ్ళటం కాదు నానా. నీవు నీ జీవితాన్ని మార్పు కలిగి జీవించగలిగితే అదే క్రొత్త జన్మ, నూతన జన్మని ప్రభువు చెప్పారు. ఈ స్థలములో ఉన్న మనమందరం ఆ తండ్రి సహవాసములో పరలోక రాజ్యములో జార్జి గారు అలాగుననే ఈ స్థలములో ఉన్న ఈ సమాధులలో ఉన్న వారందరూ కూడా పరలోక రాజ్యములో ఉన్నారు. అలాగే మనము కూడా నిత్య నరకమును తప్పింపబడి ఆ పరలోక రాజ్యములో ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఉండగానే మన జీవితాన్ని ప్రభువునకు సమర్పించి మన జీవితంలో మార్పు కలిగి మారు మనసు పొంది బాప్తిసం పొంది పరలోక రాజ్య వారసులు కావాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియపరుస్తున్నాను. నేడే మిక్కిలి అనుకూలమైన సమయమును వ్యర్థపరచకండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ మాటలు వింటున్న మీరందరూ ఇంకా ఎవరైనా రక్షణకు దూరముగా ఉన్నట్లయితే ప్రభువుని మీ సొంత రక్షకుని అంగీకరించి మీ జీవితాలను ప్రభువునకు సొంతం చేసుకోవాలని తెలియపరుస్తూ ఈ కుటుంబానికి మా కుటుంబం తరపున కూసుమంచి మండల కమిటీ తరపున పాలేరు నియోజకవర్గ స్థాయి కమిటీ తరపున ప్రత్యేకమైన ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక.